నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మి అమ్మ. అంటే మొన్న ఏదో విల్లాకి ముహూర్తం పెట్టాలి అంటే మీరు అన్నారు మూఢాలు అని అన్నారు. అంటే ఈ మంచి రోజులు కావా? అంటే మౌఢ్యమి సూర్యుడికి దగ్గరగా ఏదైనా అంటే గ్రహం వచ్చినప్పుడు ముఖ్యంగా ముహూర్తం అన్నప్పుడు దానికి సంబంధించి గురుబలం, అదే వివాహ ప్రకరణం అయితే శుక్రుడి యొక్క బలం చూసుకుంటా. ఏదైనా గ్రహం రవికి దగ్గరగా వస్తే ఇంకా దానికి ఉన్నటువంటి బలం తగ్గిపోతుంది. అందుకని గురుమూఢంలో గృహ ఆరంభాలకి గృహ ప్రవేశాలకి ముహూర్తాలు ఉండవు. ఇప్పుడు ఇది వివాహం సమయాలు కాబట్టి వివాహాలకి ముహూర్తాలు ఉండవు, పెట్టరు. ఇప్పుడు లేదు వివాహాలకి ముహూర్తాలు లేవు. కానీ సమాంత వివాహం చేసుకున్నారు. అది కూడా భూతశుద్ధి వివాహము చాలా వైరల్ అయింది ఈ టాపిక్. అంటే ఇలాంటి టైంలో మ్యారేజ్ అనేది చేసుకోవచ్చా? సో భూతశుద్ధి వివాహం ఎందుకు మనం చాలా కొత్తగా వింటున్నామా, పాత పద్ధతేనా? అంటే సహజంగా వివాహం అనేది వాళ్ళ వ్యక్తిగతం. ఇద్దరు విడిగా ఉన్నటువంటి వ్యక్తులు వ్యవస్థగతంగా ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవటం, భార్యాభర్తల బంధం. మనకు వివాహాల్లో రకాలు ఉన్నాయి. గాంధర్వ వివాహం అని, స్వయంవర వివాహం, అలాగే వైదిక విధానం అంటే వేదం నిర్దేశించిన విధంగా, అంటే ఒక స్త్రీ పురుషులు ఇద్దరు భార్యాభర్తలై సంఘానికి ఒక బిడ్డని అందివ్వటానికి గృహస్థుగా మారి సంసారం చేసి వాళ్ళు సుఖాన్ని అనుభవిస్తూ సంసారానికి కావలసినటువంటి వాటిని ఏర్పాటు చేసుకుంటూ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి ఒక రకమైనటువంటి బంధం అది. దీన్ని వివాహం. అందులో మనకి ఆయా ప్రాంతాలను అనుసరించి వివాహాల ప్రకారం రాజుల కాలంలో స్వయంవరం అని పెట్టేవారు. వాళ్ళ పద్ధతులు వివాహం చేసుకోవడానికి ఉన్నటువంటి పద్ధతులు. అడవులకి వేటకాయ వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా అమ్మాయి కనిపిస్తే తనే వాళ్ళిద్దరూ ఇష్టపడి ఇంకెవరికి చెప్పక్కర్లేకుండా వాళ్ళిద్దరూ కలిసి జీవనాన్ని సాగించేసేవారు. ఒక ఉంగరాన్నో ఏదో మాట అనుకుని చేసేసి తర్వాత రాజుగారు అక్కడ అయిపోయిన తర్వాత వచ్చేసేవారు. అది గాంధర్వ వివాహం. తర్వాత అమ్మాయి ఎత్తుక్కుంటూ రావడం అవన్నీ వేరే విషయం. ఇక్కడ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి భూతశుద్ధి అది అంటే మనం వివాహ ప్రకరణలో అంతర్గతంగా ఉండేటువంటి ఒక భాగం అది, అంతే. మనం ఏదైనా కార్యక్రమం చేసుకున్నప్పుడు ఇంట్లో గణపతి పూజ, పుణ్యాహవచనం అంటారు. ఈ పుణ్యాహవచనం అనేది ఒక 3 కలశల్లో జలం నుంచి అక్కడికి అందులో ఆ జలంలోకి అష్టదిక్పాలకుల్ని అన్ని శక్తులన్నింటినీ ఆవాహన చేసి ఆ జలాన్ని ప్రోక్షణ చేయడం ద్వారా, జల్లడం ద్వారా శుద్ధి ప్రక్రియ అది. శుద్ధికరమని, వృద్ధికరమని, ఇలా అంటే మనం చేసేటువంటి ఈ కర్మ శరీరాన్ని, వంశాన్ని, అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని కూడా శుద్ధి చేయటం. ఇది శుద్ధి ప్రక్రియ. దీన్ని ఏమంటారు? జలం, నీటితో చేసేటువంటి శుద్ధి, నీటి శుద్ధి ప్రక్రియ. ఇక్కడ భూత శుద్ధి అనగానే ఆ భూతం ఏ భూతం అంటే మనలో ఉన్నటువంటి పంచభూతాలు. అభూతంగా అంటే దర్శనం కనపడనవి, శక్తులతో ఉండేవి, వాటి శుద్ధి ప్రక్రియ. అదంటే ఈషా ఫౌండేషన్లో జరిగినటువంటి కార్యక్రమం ఇది. మన ఆర్ఎస్ఎస్ లో జరుగుతుంటాయి మనకి వివాహాలు, ఆర్య సమాజంలో వివాహాలు చేస్తుంటారు. అక్కడ అంటే ఒరిజినల్గా వైదిక విధానంలో వివాహం అంటే అగ్నిసాక్షి మాత్రమే, మిగతావన్నీ మనం మార్చుకున్నవి. ఇక్కడ పంచభూతాలు చేశారు. అంటే అగ్ని ఇంకా ప్రధానం, అన్ని భూతాలకి అగ్నే ప్రధాన కారకం. అగ్నిలోంచే సమస్తం వస్తాయి. అగ్ని మండితే జలం వస్తుంది, అందులోనే వాయువు ఉంది. వాయువు లేకపోతే అగ్ని లేదు. అగ్నిలో అన్ని నిమిడీకృతం ఉన్నాయి. అది ఏదన్నా వస్తువుని అగ్నికి ఆహుతి ఇచ్చినప్పుడు మట్టిగా మిగులుతుంది. అంటే పంచభూతాలు దానిలో అగ్నిసాక్షి అని అందుకనే అన్నారు. ఆ అగ్నిసాక్షి వివాహాలు అనేవి మనకి ఇప్పుడున్నటువంటి జనరేషన్లో కరువైపోయినాయి. ఇక మనం సమంత గారి విషయానికి వస్తే ఆవిడ వాళ్ళిద్దరి మధ్య ఏదో ఇంతకు ముందు నుంచే ఆ రిలేషన్ ఏదో ఉంది, దాన్ని ఇప్పుడు వ్యవస్థాగతం చేశారు. మేమిద్దరం ఇప్పుడు మీ అందరి ముందు కూడా భార్యాభర్తలుగా ఉండబోతున్నాం. ఇంతకు ముందు ఫ్రెండ్స్గా ఉండొచ్చు, లవర్స్గా ఉండొచ్చు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉన్నారు. ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఇది మనం పబ్లిక్కి తెలియచేయాలి అనే ఉద్దేశంతో వివాహం అనే ఒక చట్టానికి, అంటే 2 సూత్రాలు మధ్యలో ఉండేటువంటి ఒక కోనుపూస, మంగళసూత్రం, మంగళసూత్ర ధారణ అనేదానికి ముహూర్తం అవసరం.
అంటే ఏదైనా ఒక ప్రక్రియ చేసినప్పుడు దానికి ముహూర్తమే. అది మరి అంటే అక్కడున్నటువంటి వేద పండితులు అంటే మనకి మనం అందరం కూడా చంద్రమానాన్ని అనుసరిస్తాము. చెన్నై, తమిళనాడు అంతా కూడా సౌరమానాన్ని అనుసరిస్తారు. ఇప్పుడు మనకి ఆ తేడా ఉంది కదా, మరి అందులో వాళ్ళకి మౌఢ్యమి అనేది పెద్దగా లెక్కలోకి రాదేమో. శుక్రమూఢమిలో వివాహాలు పెట్టరు, ముహూర్తాలు లేవు. తమిళనాడులో ఆ సాంప్రదాయం వేరే ఉండొచ్చు. అక్కడ ఉన్నటువంటి ఈషా ఫౌండేషన్ సద్గురు ఆధ్వర్యంలో ఇది జరిగి ఉంటుంది. అంటే నాకు అక్కడ వీడియోలో చూస్తే అక్కడ సద్గురు కనపడలేదు, ఒక పురోహితులు ఆ వివాహాన్ని జరిపించారు. అంటే ముహూర్తం ఉందా అంటే అంటే పెట్టిన సమయం, లగ్నం మనకు తెలియవు. కొన్ని అంటే ముహూర్తం అనగానే మనకి తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, లగ్నము ఇవన్నీ చూస్తారు. మరి వాళ్ళు చేసినటువంటి ఆ లగ్న ప్రక్రియ ఏంటో, అక్కడ జరిగినటువంటి క్రతువు ఏంటో కూడా తెలియదు. ఒక పదాన్ని అయితే యూజ్ చేయడం జరిగింది, భూతశుద్ధి. అది రెగ్యులర్గా మనం అందరం చేసేదే, చేయవలసింది కూడా. దాన్ని హైలైట్ చేశారు. అంతగా దాని గురించి మనం మాట్లాడుకోవాల్సింది ఏమీ లేదు. మన ఆ వివాహ ప్రక్రియలో ఇక్కడ కూడా చేస్తారు అట్లాగా. అంటే సమయం ఉంటే వివాహ ప్రక్రియ జరగడానికి అంటే దేవతలను ఆవాహన చేస్తారమ్మా. అక్కడ ఉన్నటువంటి అంటే బంధుమిత్రుల సపరివారానికన్నా ముందు దేవతాశక్తి ఆవాహన జరుగుతుంది. అది జరగాలంటే ఆ ప్రాంతాన్ని అంతటిని శుద్ధి చేయాలి. ఆ సమయం మనం ఇవ్వట్లేదు కాబట్టి తీసుకొచ్చి కూర్చోబెట్టి వెంటనే మనం తంతుని ఒక గంటలో పూర్తి చేసేస్తున్నాం. ఒరిజినల్గా వేదమంత్రోచ్చారణ అక్కడ ఉన్నటువంటి ఇదంతా జరగాలంటే సుమారు ఒక 5-6 గంటలు పడుతుంది. బాగా తెలిసిన వాళ్ళు ఇవన్నీ చేయించుకుంటారు. ఇప్పుడు రీసెంట్గా నేను ఒక 2 వివాహాలు చేయించాను. అడిగితే చెప్పాను, అగ్నిసాక్షి లేకుండా వివాహం ఏంటి అని చెప్పేసి అనగానే వాళ్ళు తప్పకుండా చేద్దాం గురుగారు అని చెప్పేసి అని వివాహాల్లో లార్జ హోమం అని చేస్తారు. అంటే వివాహానికి ముందు కార్యక్రమాన్ని ప్రారంభించి మనం వివాహం జరుగుతున్నప్పుడు చాలా రకాల నెగిటివ్ని మనం ప్రొడ్యూస్ చేస్తాం. అన్నదానం, భోజనాలు పెడతాం, మిగిలిపోయిన వ్యర్థాలు, వచ్చినటువంటి జనం, అక్కడ ప్లాస్టిక్ యూజ్ చేయడం, ఇవన్నీ కూడా మనం ప్రకృతిని పాడు చేస్తాం. అందుకని ఏంటంటే యజ్ఞం చేయడం ద్వారా కొంతలో కొంత అది ఆ వాతావరణం అంతా శుద్ధి అవుతుంది. మనం చాలా రకాలు అంటే అన్ని రకాలని పాడు చేస్తాం. వాటిలన్నింటిలో ఎంతో కొంత శుద్ధి చేసి వివాహం అనంతరం తాళికట్టి జీలకర్ర బెల్లం పెట్టేసిన తర్వాత వధూవరులు ఇద్దరిని తీసుకొచ్చి ఆ అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ లార్జ హోమం కింద చేస్తారు. ఇది ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు లేదు. అది మొన్న నేను చెప్పిన తర్వాత ఒక 2 జంటలు అగ్నిసాక్షిగా వివాహం చేసుకోవడం జరిగింది. ఇది భూతశుద్ధి అనే పదం తప్ప అందులో పెద్దగా ఆంతర్యం అయితే ఏమీ లేదు. చక్కగా చెప్పారు గురూజీ. అంటే ఎన్ని రకాల వివాహాలు ఉన్నాయి అంటే ఎప్పటి నుంచో రాజుల కాలం నుంచి స్వయంవర వివాహము, వైదిక వివాహము, ఇలా చాలా రకాలే ఉన్నాయి. అగ్ని సాక్షిగా అనేది మనందరికీ తెలుసు, మా అందరికీ తెలిసింది. సో అంటే వేదమే ప్రమాణం, వేదంలో ఉన్నవే చేయాలి తప్ప ఇది నాకు అనిపించింది అని చేసేసుకునేది కాదు. మిగతావన్నీ కూడా వ్యక్తిగతం, వ్యవస్థాగతం, వైదికం కాదు. వేదం ఒకటే చెప్పుద్ది, అగ్ని సాక్షి, ప్రతిదానికి అగ్నే సాక్షిగా ఉండాలి. అక్కడ అగ్నిని వాడుంటే, యజ్ఞం చేసుంటే, వాళ్ళిద్దరూ ఆ అగ్ని చుట్టూ 7 అడుగులు నడిచుంటే, సప్తపది అంటారు, ఆ 7 అడుగులు నడుచుంటే నిజంగా అంటే అది జరిగినా జరగకపోయినా ఆవిడ పాపం చాలా అనారోగ్యంతో కూడా బాధపడుతున్నారు. మయోసైటిస్ అనే ఒక వ్యాధి. దీనికి కారణం కూడా బుధగ్రహం యొక్క లోపం, బుద్ధి చాంచల్యం ఉంటుంది. అందుకని స్థిరమైన మనస్తత్వం లేకపోవటం, కొంచెం అనారోగ్యకరంగా ఉండటం, ఇవన్నీ కూడా కొంచెం కారణాలు. ఇలాంటివి ఏవి కూడా ఆవిడ వైవాహిక జీవితంలో ఇక మీదట జరగకుండా ఆ జంట సుఖంగా ఉండాలి. కోరిక ఉంటుంది కదా, ప్రతి స్త్రీ పెళ్లి చేసుకోవాలి, భార్య అవ్వాలి, భార్య అయిన తర్వాత అవ్వాల్సింది తల్లి అవ్వాలి, ఆ గర్భధారణ పొందాలి, పుత్రవాత్సల్యాన్ని ఆవిడ కూడా అనుభవించాలి, ఆ జంట సుఖంగా ఆరోగ్యాలతో కలిసి ఉండాలి, మంచి పుత్రుల్ని వంశాభివృద్ధిని చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించి ఆశీర్వదించాలి తప్ప మనం అందులో ఈ పొరపాట్లు వెతకూడదు. చక్కటి ఇన్ఫర్మేషన్ గురూజీ. హ్యాపీగా ఉండాలని కోరుకున్నాము. సో వివాహము వాళ్ళ పర్సనల్ ఇష్యూ ఎలా జరిగింది ఏంటి అనేది, దాని వెనక ఏం అంతరార్థం ఉందనేది, సో మంచి కోసం జరిగింది కాబట్టి అందరు బాగుండాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. సూర్యోస్మితల్లి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.